ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగానే ఉంది ఇప్పుడు కొందరు హీరోయిన్ల పరిస్థితి. మన దగ్గర సినిమాలు చేస్తున్నంత కాలం మన సినిమాలకు, మన హీరోలకు, మన దర్శకులకు జేజేలు కొట్టిన కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యాక మాత్రం మన సినిమాలను విమర్శించడం షురూ చేస్తున్నారు. మన మేకర్స్ తీరును, మన కథల్లో హీరోయిన్లను చూపించే తీరును తప్పుపడుతూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే అలాంటి హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు తమన్నా కూడా చేరిపోవడం నయా హాట్ టాపిక్. టాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ మొదలెట్టి చిన్న చిన్న సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకున్న తమన్నా తెలుగు సినిమాల్లో సంపాదించుకున్న గుర్తింపుతో సౌత్లోని దాదాపు అన్ని లాంగ్వేజెస్లోనూ నటించింది. ఇప్పుడు బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయి అక్కడ సినిమాలు, స్పెషల్ సాంగ్స్ అంటూ బిజీగా గడుపుతాం. ఈ క్రమంలోనే రీసెంట్గా అక్కడే ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన తమన్నా సౌత్ సినిమాలపై, సౌత్ సినిమాలోని హీరోయిన్లను చూపించే విధానంపై షాకింగ్ కామెంట్ చేసింది. సౌత్ సినిమాల్లో మహిళలను చూసే కోణంలో ఒకంత పురుషాధిక్యత కనిపిస్తుందని, హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారని ఆమె విమర్శించింది. అయితే బాలీవుడ్లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందంది. కానీ సౌత్లో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా సినిమాలు చేసిన తమన్నా ఇలా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడడంపై చాలామంది నొచ్చుకున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో తమ్ము మాటలను ఖండించడమే కాకుండా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.